హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మినప సున్నుండలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను రండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ వరకు అయితే మినపప్పును అయితే బాగా దూరగా ఫ్రై చేసుకోవాలండి. ఒక గ్లాస్ అంటే ఒక పావు కేజీ వరకు అయితే మినపప్పు అయితే తీసుకున్నాను. అలా బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి సువాసన వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మినపప్పు. కొద్ది కలర్ వచ్చేదాకా అయితే వీడియోలో చూపిస్తున్నాం కదా, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. చేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. ఆ వీడియో మిస్ అయింది, అందుకని చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం వేసుకుంటే సున్నుండలు తినేటప్పుడు పంటికి అంటుకోదు. అలాగే మిక్సీ జారలో వేసి మిక్సీ ఫైన్ పౌడర్గా పట్టుకోవాలండి. ఎంత మెత్తగా అయితే అంత మెత్తగా అయితే పట్టుకోండి. పట్టిన తర్వాత ఒక గ్లాసు మినపప్పుకి గ్లాస్ వరకు బెల్లం అయితే తురుముకొని అంతా కలుపుకోవాలి. ఇందులో వేసి కలుపుకున్న తర్వాత మిక్సీ జారలో వేసి మళ్ళీ ఫైన్ పేస్ట్గా మిక్స్ అయితే పట్టుకోవాలండి. అంతా ఇలా కలిపిన తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపించే విధంగా ఎంతో హెల్తీగా ఉంటుందండి. ఇంట్లోనే ట్రై చేయండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ కోసం అయితే ఇలా ప్రిపేర్ చేయండి. చాలా ఈజీగా సింపుల్గా రెసిపీ కూడా ఈజీగా అయిపోతుందండి. అంతా బెల్లం వేసి మిక్సీ పట్టిన తర్వాత నెయ్యి వేసుకొని కొద్దిగా వేసుకుంటూ కలుపుకొని సున్నుండలు అయితే చుట్టుకోవాలండి. ఒకేసారి వేసుకోకండి. నెయ్యి కొద్దిగా వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నా కదా, ఇలా కలుపుకుంటూ సున్నుండలు అయితే చుట్టుకోండి. రోజుకు ఒకటి ఇవ్వండి, పిల్లలకి చాలా ఆరోగ్యంగా బలంగా ఉంటారండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. చాలా బాగుంటాయి సున్నుండలు. నేనైతే మా పాప హాస్టల్కి వెళ్తుంటే చేయమంటే ఇలా చేశాను. ఫస్ట్ టైం చేసిన సూపర్గా వచ్చినాయండి. బెల్లం కూడా హెల్దీనే కదా, బెల్లంతో చేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి వీడియోలో చూపిస్తున్నాం కదా, ఇలా కొద్దిగా వేసుకుంటూ నెయ్యి కలుపుకొని సున్నుండలు ఇలా చుట్టుకోండి. కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. చూడండి ఫైనల్గా పావు కేజీకి ఇన్ని సున్నుండలు అయితే వచ్చినాయి. నాకు చాలా బాగా వచ్చినాయండి. టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.